హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూశారు కదా, రమదాన్ వ్లాగ్ డే 1 రొటీన్ అండి. రంజాన్ మంత్ స్టార్ట్ అయింది మాకు ఇండియా కంటే బిఫోర్ 1 డే స్టార్ట్ అవుద్ది. బిఫోర్ ఒకరోజు ముందు స్టార్ట్ అవుతుంది. 30 డేస్ కూడా ఫాస్టింగ్స్ ఉండాలి, ఉపవాస దీక్షలు చేయాలి 30 డేస్. సూర్యోదయం కంటే ముందే కుక్ చేసుకుని తినాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఫాస్ట్ అయిపోతుంది మాది. టైం ఉంటుంది దానికి కూడా. ఎర్లీ మార్నింగ్ చూడండి, టైం వచ్చి ఇప్పుడు 4 ఆ టైం అయ్యింది. 5:15 కల్లా మొత్తం క్లోజ్ చేసేయాలి. రంజాన్ మంత్ అంటే ఇక్కడ చాలా హడావిడిగా ఉంటుందండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయినా కూడా లైట్స్ ఉన్నాయి. ఈ రంజాన్ నెల మొత్తం ఉపవాస దీక్షలు చేసేటప్పుడు చాలా నియమ నిబద్ధతలతో చాలా నిష్ఠగా చేస్తారు ఎవరైనా కూడా. ఇయర్ మొత్తం నేను ఇవన్నీ చేయాలి అని కోరుకుంటారు ఎవరైనా కూడా, చాలా నిజాయితీగా నిబద్ధత ఉండాలని చెప్పి. అదే మన ఇండియాలో అయితే ఎర్లీ మార్నింగ్ మసీద్లో సైరన్ వేసి పిలుస్తూనే ఉంటారు, టైం ఇంత అయింది ఇంత అయింది అని చెప్పి. అలాంటిది ఏముండదు ఇక్కడ. మన ఓన్గా మనం టైం చూసుకుని లెగవటమే. మన ఇండియన్స్ అయితే ఒక నిద్ర తీసి మళ్ళీ లేస్తాం అలారం పెట్టుకుని ఆ టైంకి 3:30 ఆ టైంకి. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రంతా మేల్కుంటారు, 2 వరకు 3 వరకు మేల్కుని తినేసి పడుకుంటారు. తర్వాత అజాన్ అయిన తర్వాత లేచి నమాజ్కి వెళ్తారు. వాళ్ళకి అలా అలవాటు. మనకేమో ఇలా కొంచెం సేపు పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేచి ఫుడ్ చేసుకుని తినడం అలవాటు మనకి. చూడండి, నేను ఇక్కడ రోటీ మేక్ చేశాను. రోటీ అండ్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఆ టైంకే మా చిన్న పాప కూడా లేచింది. సెన్సార్ ఉండాలి నేను ఎంతసేపు, ఆమెకి సెన్సార్ లేదు అని చెప్పి లేచింది మాతో పాటే. నిద్ర వచ్చేస్తుంది తనకి. ఇంకా అలానే ఇద్దరం కొంచెం సేపు మేనేజ్ చేసుకుని ఫుడ్ తిన్నాం. తర్వాత నేను ఇక్కడ సులేమానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాలకులు వేయటం వల్ల మనకి రోజంతా దాహం వేయదండి. మీరు కూడా ఇలా యాలకులతో సులేమాని చేసుకుని తాగండి. ఈవెన్ టీ చేసుకున్నా కూడా, టీ తాగినా కూడా అందులో యాలకులు కంపల్సరీగా వేసుకోండి. ఈ రంజాన్ మంత్లో ఇది ఒక టిప్ అండి. చూడండి, ఈ సులేమాని ప్రిపేర్ చేసుకోవడానికి టీ పౌడర్ అనేది కొంచెం ఒక చిటిక వేస్తే సరిపోతుంది. తర్వాత షుగర్, తర్వాత పుదీనా ఆకుల్ని యాడ్ చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈవెన్ టీ తాగే వాళ్ళైనా కూడా అందులో యాలకులు వేసుకుని టీ చేసుకుని తాగండి. ఎందుకంటే టీ అలవాటు ఉన్న వాళ్ళు డే మొత్తం అసలు తాగరు కాబట్టి వాళ్ళకి హెడేక్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందుకోసం టీ కంపల్సరీగా తీసుకుంటారు టీ అలవాటు ఉన్న వాళ్ళు. చూడండి, 5:15 కల్లా మొత్తం క్లోజ్ అయిపోవాలి. మేము తినడం మొత్తం అయిపోయింది. అజాన్ ఇస్తున్నారు బయట, అది తీశాను నేను. రంజాన్లో ఆఫీస్ వాళ్ళకి ఆఫీస్ టైం అండ్ స్కూల్ వాళ్ళకి కూడా టైం చేంజింగ్ ఉంటుంది. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి 2 కల్లా ఆఫీస్ అయిపోతుందండి. వచ్చేస్తారు ఇంటికి. మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకుంటారు. ఇంకా ఈ రంజాన్ మంత్లో కొంచెం రెస్టే ఉంటుంది. స్కూల్ టైం కూడా చేంజ్ అవుతూ ఉంది. 1 అవర్ బిఫోరే పంపించేస్తారు పిల్లల్ని. మా వారు నమాజ్కి వెళ్తున్నారు, ఫజర్ నమాజ్కి. ఇక్కడ నేను కూడా నమాజ్ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ రంజాన్ కరీం అనే లాంతర్ పెట్టుకున్నాను నేను. ఫజర్ నమాజ్ లైట్ లేకుండానే చదువుతాము. తర్వాత కొంచెం సేపు 7:30 ఆ టైంకి నమాజ్ చేసుకుని ఖురాన్ చదువుకుని పడుకుంటాను. ఇవాళ సాటర్డే కాబట్టి సరిపోయింది, ఫస్ట్ డే.
మా పాప అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. ఇంకా రేపటి నుండి వాళ్ళకి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కూడా లెగాలి వాళ్ళతో పాటు. ఇప్పుడు నేను మార్నింగ్ 11 ఆ టైంకి లేచి పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టి ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పి చేసుకుంటున్నాను. ఫ్రూట్ సలాడ్ కోసం నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకుని 1 లీటర్కి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని గోరువెచ్చని మిల్క్తో ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కరగబెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రూట్ సలాడ్ మార్నింగే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఈవినింగ్ రోజా ఇఫ్తార్ టైంకి చల్లగా ఉంటుంది. మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని సెహరీ అంటారు, ఈవినింగ్ తినేదాన్ని ఇఫ్తారీ అంటారు. 12 అవర్స్ వస్తుందండి ఫాస్టింగ్. 12 గంటలు దీక్ష చేయాలి. మార్నింగ్ 5:15కి క్లోజ్ చేస్తే ఈవినింగ్ 6:15కి రోజా విడుస్తున్నాం. ఈ గంటల్లో మనం అసలు వాటర్ కూడా తాగము, అంత కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తారు. ఈవెన్ ఉమ్ము కూడా మింగకూడదు, ఉమ్ముని కూడా బయట ఊసేస్తూ ఉండాలి. 5 పూట్ల నమాజ్ చేయాలి ఉపవాస దీక్షలు ఉన్నప్పుడు. ఎవరైనా కూడా చాలా నిష్ఠతో ఫాలో అవుతారండి. ఈ మంత్ చాలా కేర్ఫుల్గా ఉంటారు ఎవ్రీ ముస్లిం. ఎవరైనా కూడా దాన ధర్మాలు అవన్నీ చేస్తూ ఉంటారు ఈ మంత్లో చాలా ఎక్కువగా. జకాత్ అవి తీయాలి మన ప్రాపర్టీ మీద, గోల్డ్ మీద. అవన్నీ కొంచెం పేదగా ఉన్న వాళ్ళకి పంచుతారు. వాటర్ మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు నేను ఇందులో షుగర్ వేసుకున్నాను. షుగర్ మేము తక్కువగానే తింటామండి, సో నేను హాఫ్ కప్ కంటే తక్కువగానే వేసుకున్నాను 1 లీటర్కి. ఎందుకంటే అందులో ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. 5 టైమ్స్ నమాజ్ అయిపోయిన తర్వాత తరావీ ఉంటుందండి. తరావీ నార్మల్గా ఇండియాలో అయితే 20 రకాత్స్ చేస్తారు, అదే ఇక్కడైతే ఓన్లీ 8 రకాత్ ఉంటుంది. మన ఇండియన్స్ అందరూ కలిసి వేరే చోట్ల 20 రకాత్ కంపల్సరీగా చేస్తారు. మస్జిద్కి జెంట్స్ లేడీస్ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. చాలామంది లేడీస్ తరావీ నమాజ్కి వెళ్తూ ఉంటారు. నేను కూడా వెళ్తాను తరావీ నమాజ్కి. పిల్లలు ఆడుకుంటారు సెపరేట్గా. పిల్లలకి ఒక క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్లో కూర్చుని పిల్లలందరూని ఆ క్యాబిన్లో వదిలిపెట్టేస్తే వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. చూడండి, కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ కొంచెం థిక్గా అయింది, దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రూట్స్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రూట్స్ ఇక్కడ గ్రేప్స్, బనానా, మ్యాంగో తీసుకున్నాను. స్టాక్ ఇవే ఉన్నాయండి. ఇవి కంప్లీట్ చేయాలని చెప్పే నేను ఇవాళ కస్టర్డ్ని ప్లాన్ చేసుకున్నాను, ఫ్రూట్ కస్టర్డ్ని. కావాలంటే మీరు ఇందులో పొమగ్రనేట్, దానిమ్మ గింజలు, ఇంకా యాపిల్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ 3 అవైలబుల్గా ఉన్నాయి, సో నేను ఈ 3 యాడ్ చేసుకున్నాను. బనానాని మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడే యాడ్ చేసుకోండి, ఎందుకంటే బనానా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 12:40 ఆ టైంకి జోహర్ నమాజ్ చేసుకుంటున్నాను. ఈ జోహర్ నమాజ్ తర్వాత కొంచెం సేపు ఖురాన్ చదువుకుని ఇంకా పిల్లలకి లంచ్ అవి పెట్టాల్సి ఉంటుందండి. అది పెట్టేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. కొంచెం సేపు నిద్ర సరిపోదు కదా, అందుకోసం. తర్వాత ఇంకా కిచెన్లో వంట చేయాల్సినవి చాలా ఉంటాయి, అవి మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసాను 4 ఆ టైంకి. అదే మన ఇండియాలో అయితే ఈ గంజిని ప్రతి మస్జిద్లో చేస్తారు, ఇక్కడ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గంజి మనకే తెలుసు,
నాకు తెలిసి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలోనే ఈ గంజి ఉంటుంది, వేరే ఎక్కడ ఉండదు. నా మ్యారేజ్ అయిన కొత్తలో మేము దుబాయ్లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను గంజి కోసం వెయిట్ చేశాను. ప్రతి చోట ఉంటుంది అనుకున్నాను, కానీ అప్పుడే నేను స్టార్ట్ చేశాను గంజి చేసుకోవడం నా ఓన్గా. మా మమ్మీని అడిగితే ప్రాసెస్ మొత్తం చెప్పారు. అప్పటి నుంచి ఇలా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో బూందీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, కానీ నేను చేయలేదు బూందీ. బయట కూడా సేల్ చేస్తున్నారు మన ఇండియన్ స్టోర్లో, అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు బూందీ. ఈ గంజికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్ని వేసి, తర్వాత మసాలా దినుసులు, లవంగ, చెక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం సేపు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత ఒక హాఫ్ టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 12 అవర్స్ ఫాస్ట్ ఉంటున్నాం కాబట్టి ఫాస్టింగ్ మనం ఉప్పు, కారం, మసాలాలు అనేవి తక్కువగానే వేసుకోవాలండి ఈ రంజాన్ మంత్ మొత్తం ప్రతి ఫుడ్లో కూడా. ఎందుకంటే బాడీకి రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఒకేసారి సాల్ట్, ఒకేసారి ఈ కారాలు వెళ్ళినా కూడా మనకి గుండె మంట, గ్యాస్ లాగా వచ్చేస్తుంది. సో మా మమ్మీ ఈ విధంగానే చేసేవాళ్ళు, అన్నిట్లో కొంచెం ఉప్పులు, కారాలు, మసాలాలు తక్కువగా వేసేవాళ్ళు. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. టొమాటో వేసిన తర్వాత నేను ఇందులో పుదీనా, కొత్తిమీర వేశాను. ఇవి మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలండి. అస్సలు టైం ఉండదండి. రంజాన్ మంత్ స్టార్ట్ అయితే ఈ వంటలు చేసుకోవడం ఆ ఇబాదత్లోనే సరిపోతుంది, మొత్తం ఆ దీక్షలోనే. ఇంకా కోపం కూడా వస్తూ ఉంటుంది, ఏం చేస్తాం, తప్పదు. మొత్తం దేవుడి మీద భారం వేసి ఇంకా చేసుకోవడమే. పేరెంట్స్ అయితే బాగా గుర్తొస్తారు ఈ టైంలో. అమ్మ వాల్యూ తెలుస్తుంది, అమ్మ ప్రేమ కూడా తెలుస్తుంది ఇలాంటి టైంలో. ఇందులో నేను పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయ ఒకటే కట్ చేసి వేసుకున్నాను, ఎందుకంటే స్పైసీగా ఉంటే కూడా మంచిది కాదు, గుండె కొంచెం మంటగా అనిపిస్తుంది. కరివేపాకు కూడా యాడ్ చేశాను. అదే మనం అక్కడ ఉంటే మస్జిద్లో గంజి ప్రిపేర్ చేసే స్మెల్ వస్తూ ఉంటుంది చక్కగా. ఎంతైనా ఆడేసే వేరు, ఇండియాలో ఉండడం అదొక ఫీలింగ్, ఇక్కడ సపరేట్గా ఉండి చేసుకోవడమే. చూడండి, గంజిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదే రైస్ అండ్ ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో రవ్వలాగా. మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను, నాకు తెలిసి ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ అయి ఉంటాయి. ఇదేనండి థిక్నెస్ రావడానికి గంజికి మెయిన్ ఇంగ్రీడియంట్. చాలామంది ఇందులో కీమా కూడా వేస్తారు, మటన్ కీమా. నేను వేయలేదు మటన్ కీమా, ఓన్లీ వెజిటేబుల్స్తోనే చేశాను. ఇంకా హెల్దీ వేగా కావాలంటే ఇందులో క్యారెట్, బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను హలీం కూడా ప్రిపేర్ చేశాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇందులో యాడ్ చేయలేదు హలీం వీడియో. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను హలీం వీడియో. అందులో మనకు కావాల్సినంత వాటర్ని వేసుకోవాలి. ఇందులో నేను రైస్ ప్లస్ ఆ పప్పు వేసిన తర్వాత కొద్దిగా ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నాను, థిక్నెస్ రావడానికి, కొంచెం హెల్దీ వేలో చేసుకుందామని చెప్పి.
ప్రతి ఫ్యామిలీలో రంజాన్ మంత్ అంటే చాలా హడావిడి ఉంటుందండి. ఆ రంజాన్ మంత్ కళ చాలా గొప్పగా ఉంటుంది. ఆ కళ వేరు. ఆ చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే అదొక ఎమోషనల్ ఫీలింగ్. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. చాలా ఫన్నీగా కామెడీగా ఉండేది ఎర్లీ మార్నింగ్ లేచి తినేటప్పుడు. ఇప్పుడు నేను మా హస్బెండే ఇక్కడ. ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడానే తప్ప ఏం లేదు. నాకెందుకో రంజాన్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. మా నానమ్మ, బాబాయ్, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు గుర్తొచ్చేస్తున్నారు. మా నానమ్మ అంత ఏజ్డ్ అయినా కూడా 30 డేస్ కూడా ఫాస్టింగ్ ఉండేవాళ్ళు చాలా నిబద్ధతతో. ఖురాన్ అంటే 30 పారాస్ ఉంటాయి ఖురాన్లో. మా నానమ్మ అయితే 2-3 టైమ్స్ చదివేసేవాళ్ళు 1 మంత్లో ఖురాన్. చాలా పోటీగా చదివేవాళ్ళం మేము, మా సిస్టర్స్గా మా నానమ్మతో ఈక్వల్గా. మా మమ్మీ మా నానమ్మ ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు. డేకి 3 పారాస్ 5 పారాస్ అన్నట్టు. మేము కాలేజ్కి వెళ్ళొచ్చి అలా 1 కంప్లీట్ చేయడమే ఎక్కువగా ఉండేది. ఎవ్రీ రంజాన్ మంత్లో మా నానమ్మ గుర్తొస్తూనే ఉంటారు. మా నానమ్మ కూడా రంజాన్ మంత్లోనే చనిపోయారు. మా నానమ్మ చనిపోయిన దగ్గర నుండి రంజాన్ మంత్లో అసలు చాలా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా అంతే, వాళ్ళని తలుచుకోవడం తప్ప ఏముండదు. మా అమ్మమ్మ తాతయ్య మేము పండగ అయిన తర్వాత ఎప్పుడు వస్తామని చెప్పి వెయిట్ చేసేవాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడానికి. ఇంకా అంతే, పెద్దవాళ్ళు లేని కళే వేరు. ఈ గంజి ఉడుకునేటప్పుడే అసర్ నమాజ్ స్టార్ట్ అయ్యింది. అసర్ నమాజ్ చేసుకుంటూనే ఈ గంజి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అంతే, ఆ పొంగు మొత్తం అలా అయిపోయిన తర్వాత ఇంకా గంజి రెడీ అయ్యింది. ఇంకా ఇఫ్తార్ టైం స్టార్ట్ అయ్యింది. ఇఫ్తార్కి రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా హలీం కూడా ప్రిపేర్ చేశానని చెప్పి. హలీం వీడియో మళ్ళీ తర్వాత పెడతాను నేను. ఇక్కడ మాతో పాటు పిల్లలు కూడా కూర్చున్నారు. మా మమ్మీ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరం కలిసి అలా ఇఫ్తార్ చేసుకునేవాళ్ళం. ఒక రూమ్ మొత్తం నిండిపోయేది. ఆ కళే వేరు ఎంతైనా కూడా. మేము 5 మెంబర్స్, మాతో పాటు మా నానమ్మ, మా బాబాయ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అదే ఇంకా మా లైఫ్లో మెమరీస్ అంటే. ఇంకా ఆ మెమరీస్ని గుర్తు చేసుకోవడమే. ఈ రంజాన్ మంత్లో ఒకటే కోరిక, దేవుడు ప్రతి ఒక్కడి కోరికలని తీర్చాలి. ఇంకా అంతేనండి, మా ఇఫ్తార్ వ్లాగ్ ఇది అయిపోయింది. మా డే 1 రోజా అల్హమ్దులిల్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. పార్క్లో కొందరు రోజా ఇఫ్తార్ చేసుకున్నారు. నమాజ్ టైం అయిపోయిందని చెప్పి వెళ్ళారు. ఇక్కడ నేను మగరిబ్ నమాజ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఖురాన్ చదువుకున్నాను డే 1 రోజు. ఇంకా ఇలానే నా రంజాన్ మొత్తం కంప్లీట్ అవ్వాలని చెప్పి ఈ విధంగానే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా.